ఈ మ్యాచ్ ఎందుకో నాకు కాస్త హై స్కోరింగ్ మ్యాచ్ అయ్యేలాగా అవుతుంది ఈరోజు ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అనిపిస్తుంది. కొన్ని కంటెక్స్ట్లు ఉన్నాయి, అంటే కొన్ని కాంటెస్ట్లు పర్టికులర్ పర్సన్ వర్సెస్ పర్టికులర్ పర్సన్ అన్నట్టుగా. ఎస్పెషల్లీ టు స్టార్ట్ విత్ సునీల్ నరేన్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ ఒక లెవెల్లో ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే భువనేశ్వర్ కుమార్ని సునీల్ నరేన్ అంత స్ట్రాంగ్గా ఎదుర్కొన్న పరిస్థితి ఎప్పుడూ లేదు మిగతా బౌలర్స్ని ఎదుర్కొన్నట్టు. రింకు సింగ్ వర్సెస్ యష్ దయాల్ కూడా నేను ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్, ఎందుకంటే జీటీలో ఉన్నప్పుడు 5 సిక్సర్లు కొట్టాడు తన బౌలింగ్లో. సో అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఇద్దరి మధ్య. ఇంకొక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కంటెస్ట్ ఏంటంటే విరాట్ కోహ్లీ వర్సెస్ వరుణ్ చక్రవర్తి. ప్రీవియస్గా కూడా విరాట్ కోహ్లీ వరుణ్ చక్రవర్తిని ఫేస్ చేశాడు, కానీ ఈసారి చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. ఇదివరకు ఉన్న వరుణ్ చక్రవర్తి కాదు, ఇప్పుడు ఇండియన్ టీంలోకి కష్టపడి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసి అవతల వైపు ఉన్న బ్యాటింగ్ టీంకి ఒక అమ్మో ఈడ బౌలింగ్ అనే లెవెల్కి ఎదిగినటువంటి వరుణ్ చక్రవర్తి ఈరోజు ఒక గోటు బౌలర్గా మారాడు కెప్టెన్కి, రోహిత్ శర్మకి ఇండియన్ టీంలో. సో అట్లాంటి బౌలర్ అయిన తర్వాత ఎదుర్కోవడం విరాట్ కోహ్లీకి ఇది ఫస్ట్ టైం. విరాట్ కోహ్లీ అట్లాగే వరుణ్ చక్రవర్తి ఇద్దరు కూడా ఛాంపియన్స్ ట్రోఫీ మనకు దక్కడంలో వెరీ 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 క్రూషియల్ రోల్ ప్లే చేశారు. ఇద్దరు కలిసి ఆడిన పరిస్థితి. అట్లాంటిది ఇప్పుడు ఆపోజిట్గా ఆడుతున్న సిచ్యువేషన్. 7 ఇన్నింగ్స్లో ఐపీఎల్లో ఫేస్ చేశాడు విరాట్ కోహ్లీ వరుణ్ చక్రవర్తిని, అయితే ఒక్కసారి మాత్రమే అవుట్ అయ్యాడు. జనరల్గా కోహ్లీ ఏంటంటే వరుణ్ చక్రవర్తి లాంటి వాళ్ళని, సునీల్ నరేన్ వాళ్ళని చాలా కూల్గా ఆడుకుంటాడు. గత సీజన్స్లో అది ప్రూవ్ అయింది. కానీ మొన్న 2024 సీజన్లో ఏంటంటే వీళ్ళిద్దరిని ఫేస్ చేసింది కూడా తక్కువ. ఒక 18 balls 3 overs ఆడాడు 2 మ్యాచెస్లో కలిపి. వీళ్ళతో కేకేఆర్ మీద 2 మ్యాచెస్ పడ్డాయి ఆర్సీబీ. ఆ రెండిట్లో కూడా కోహ్లీ వీళ్ళిద్దరిని కలిపి, సునీల్ నరేన్ అట్లాగే వరుణ్ చక్రవర్తి కలిపి ఒక 18 balls ఆడారు. కానీ స్ట్రైక్ రేట్ మాత్రం 160 ఉంది. అంటే కాస్త అటాకింగ్ ఆడేటువంటి ప్రయత్నం చేసాడని అర్థమవుతుంది. విరాట్ కోహ్లీ కూడా అసలు అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నాడు. పాకిస్తాన్తో క్రూషియల్ మ్యాచ్ అదే ఆడాడు, తర్వాత సెమీఫైనల్లో కూడా ఇరగదీశాడు. సో అతను కూడా ఫుల్ ఫామ్లో ఉండి వస్తున్నాడు ఇప్పుడు ఐపీఎల్కి. విరాట్ కోహ్లీ అనేది నెంబర్ 18 అతనికి ఫేవరెట్. ఈ ఐపీఎల్ కూడా 18th. సో ఎట్లా స్టార్ట్ చేస్తాడు తన ఫేవరెట్ నెంబర్తో వచ్చిన ఈ ఐపీఎల్ అనేది కూడా ఇంట్రెస్టింగ్గా మారింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఏంటంటే రజత్ పటిదార్ వర్సెస్ సునీల్ నరేన్ అట్లాగే వరుణ్ చక్రవర్తి. ఈ ఇద్దరు స్పిన్నర్స్ లేదా ఇద్దరు ఆల్రౌండర్స్ని ఎట్లా ఫేస్ చేస్తాడు రజత్ పటిదార్ అనేది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈరోజు. లాస్ట్ టైం కేకేఆర్కి ఆడిన ఫిల్ సాల్ట్ ఇప్పుడు ఆర్సీబీకి ఓపెన్ చేయబోతున్నాడు. ఇతను ఈడెన్ గార్డెన్స్లో, అంటే కేకేఆర్ తరఫున ఈడెన్ గార్డెన్స్ హోమ్ గ్రౌండ్ కాబట్టి ఈ గ్రౌండ్లో చాలా అద్భుతమైనటువంటి ఫామ్లో ఉంటాడు ఈ పర్టికులర్ గ్రౌండ్లో. కానీ ఈసారి అదే గ్రౌండ్లో ఓపెనింగ్ చేస్తాడు, కానీ ఆర్సీబీ తరఫున చేస్తున్నాడు ఈసారి వెరైటీగా, అంటే మెగా ఆక్షన్ తర్వాత. సో కోహ్లీతో కలిసి ఓపెన్ చేస్తాడు ఇన్నింగ్స్ని. అట్లాగే 3rd ప్లేస్లో దేవదత్ పడిక్కల్ రాబోతున్నాడు ఆర్సీబీకి. ఆ తర్వాత రజత్ పటిదార్ మిడిల్లో వచ్చి స్పిన్నర్స్తో ఆడతాడు. ఆ తర్వాత లివింగ్స్టన్ని కూడా తీసుకుంటారు. తర్వాత శర్మ ఉన్నాడు. ఇక టిమ్ డేవిడ్ ఉన్నాడు, హిట్టర్, డెడికేటెడ్ ఫినిషర్ ఉన్నాడు ఆర్సీబీకి ఇప్పుడు. రహానే అలాగే డికాక్ కలిసి ఓపెన్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈరోజు కేకేఆర్ ఓపెనింగ్ చూసుకుంటే. వీళ్ళ తర్వాత రఘువంశీ ఉన్నాడు, వెంకటేష్ అయ్యర్ కూడా ఉన్నాడు. వెంకటేష్ అయ్యర్ ఏకంగా 23 crores పెట్టి తీసుకున్నారు, అతను రికార్డ్ అది. ఆ తర్వాత RRR వస్తారు, రింకు సింగ్, రసలు, రమణ్దీప్. బ్రహ్మాండమైన ఫినిషింగ్ ఇచ్చేటువంటి ప్లేయర్స్ వీళ్ళు. ఇందాక చెప్పడం మర్చిపోయారు, రహానేతో సునీల్ నరేన్ ఓపెన్ చేస్తాడు, లేదా డికాక్తో సునీల్ నరేన్ ఓపెన్ చేస్తాడు. లేట్ మిడిల్ ఆర్డర్లో అద్దిరిపోయే ఫైర్ పవర్ కనిపిస్తుంది కేకేఆర్కి. అందువల్ల లాస్ట్ టైం వాళ్ళు కప్పు కూడా కొట్టగలిగారు. ఈరోజు స్పెన్సర్ జాన్సన్ని ఆడిస్తారనే నాకు ఎందుకో గట్టిగా అనిపిస్తుంది. అతన్ని కనుక దించితే స్ట్రెంగ్త్ ఎక్కువ కేకేఆర్ కనిపిస్తుంది. పిచ్ సంగతి చూస్తే ఈడెన్ గార్డెన్స్ అనేది చాలా చాలా హయ్యెస్ట్ స్కోరింగ్ రన్స్ స్కోర్ చేసే ఛాన్సెస్ ఉన్న పిచ్గా చెప్పుకోవచ్చు. పర్ ఓవర్ 9.5 runs యావరేజ్గా చెప్తున్నారు ఇక్కడ. లాస్ట్ సీజన్లో ఇక్కడ 7 matches జరిగితే 7 matchesలో 3 to 4 matches 200+ స్కోర్ వచ్చింది ఈడెన్ గార్డెన్స్లో ఇవాళ జరుగుతున్న పిచ్లో. ఓ మ్యాచ్లో అయితే కేకేఆర్ 261 చేస్తే దాన్ని చేస్ డౌన్ కూడా చేశారు 262కి. అంటే అంత పెద్ద హైయెస్ట్ స్కోరింగ్ పిచ్ ఇది. అయితే చాలామంది వర్షం గురించి అడుగుతున్నారు. నేను ఫోర్కాస్ట్ అయితే చేశా, కానీ కంప్లీట్గా మ్యాచ్ మొత్తం అబాండన్ అయిపోద్దని నేనైతే అనుకోవట్లేదు. చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఈడెన్ గార్డెన్స్లో. అట్లాగే నిన్న నైట్ పడినంత వర్షం ఇవాళ నైట్ పడదని నేను అనుకున్నా. ఫోర్కాస్ట్ చాలా క్లియర్ కట్గా చేశా. మినిమం 5 hours మ్యాచ్ అనేది గ్యారంటీ జరుగుతుంది. అబాండన్ అయితే మొత్తం మ్యాచ్ అవ్వద్దు అని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. మరి అంటే ఫోర్కాస్ట్ ప్రొడిక్షన్స్ రైన్ సంబంధించినవి కంప్లీట్ రాంగ్ కూడా అవ్వచ్చు, సో చెప్పలేం. బట్ నాకున్న పరిధిలో, నాకున్న నాలెడ్జ్లో చెప్తున్నా ఇది. సో టాస్ గెలిచినటువంటి టీమ్స్ కంపల్సరీ బౌలింగ్ తీసుకుంటాయి, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ కావచ్చు, వర్షం పడే ప్రమాదం ఉన్నా కూడా చేసింగ్ వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా టాస్ ఎవరు గెలిచినా బౌలింగ్ అయితే తీసుకుంటారు. నాకు తెలిసినంత వరకు కేకేఆర్లో సునీల్ నరేన్, వరుణ్ చక్రవర్తి వేసి 8 overs ఉంటాయి కదా, పర్టికులర్గా ఒక బౌలర్కి 4 hours చెప్పిన. సో 8 overs ఏవైతే ఉన్నాయో ఇవి
క్రూషియల్ రోల్ ప్లే చేయబోతున్నాయి ఈ మ్యాచ్లో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా కట్టడి చేస్తే కేకేఆర్ది విన్, లేదు వాళ్ళు కట్టడి చేయలేకపోయారు, వాళ్ళు ఓవర్స్ కొట్టేశారు ఆర్సీబీ వాళ్ళు అంటే ఆర్సీబీది విన్. కేకేఆర్ కొన్ని మైనస్ నాకున్నంత వరకు తెలిసినంత వరకు ఏంటంటే సునీల్ నరేన్, ఫిల్ సాల్ట్ ఓపెన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఫిల్ సాల్ట్ అటు వెళ్ళిపోయాడు ఆర్సీబీకి. సో సునీల్ నరేన్ ఒక్కడే ఉన్నాడు. ఒక్కడితో రహానే కానీ డికాక్ కానీ ఓపెన్ చేస్తారు. వీళ్ళిద్దరూ అంటే ఫిల్ సాల్ట్, సునీల్ నరేన్ విపరీతమైన అగ్రెసివ్ బ్యాట్స్మెన్, విపరీతమైన అనమాట. కానీ ఆ అగ్రెసివ్నెస్ రెహానేలో ఉండదు, డికాక్లో ఉండదు. సో సునీల్ నరేన్కి కంపెనీ ఆఫ్ అగ్రెసివ్నెస్ తగ్గుతుంది. అట్లా ఫిల్ సాల్ట్, సునీల్ నరేన్ కంప్లీట్ చేసిన తర్వాత మిడిల్ ఆర్డర్లో ఇద్దరు అయ్యర్స్, శ్రేయాస్ అయ్యర్ అట్లాగే వెంకటేశ్వర్ ఇద్దరు వచ్చి వాళ్ళు కన్సాలిడేటెడ్గా రన్స్ కొట్టడం ఇట్లా ఉండేది కేకేఆర్ కథ లాస్ట్ సీజన్లో. మనం ఇందాక అనుకున్న ట్రిపుల్ ఆర్ ఉన్నారు కదా, రసెల్, రమన్దీప్, రింకు సింగ్, వీళ్ళు ఒక లెవెల్లో లాస్ట్లో ఎరగదీసేవాళ్ళు. సో అట్లా ఆ ఊపులో కప్ గెలిచారు కేకేఆర్. సో ఇప్పుడు ఆర్సీబీకి ఫిచ్చింగ్ ఫిల్ సాల్ట్ అవుతాడు. ఒక పక్క విరాట్ కోహ్లీ జాగ్రత్తగా కన్సాలిడేటెడ్గా రన్ స్కోర్ చేస్తూ లాస్ట్ టైం చాలా అగ్రెసివ్గా ఆడాడు విరాట్ కోహ్లీ. 160, 150 స్ట్రైక్ రేట్తో ఆడాడు 2024 ఐపీఎల్ గేమ్. రన్స్ కూడా టోటల్ చాలా ఎక్కువ చేశాడు హైయెస్ట్. సో ఈసారి కూడా అట్లా అగ్రెసివ్గా ఆడుతూనే కన్సాలిడేటెడ్గా ఆడుతున్నప్పుడు అవతల ఫిల్ సాల్ట్ ఉన్నాడు, రజత్ పటిదార్ ఉన్నాడు, మనకి లివింగ్స్టన్ ఉన్నాడు, అట్లాగే టిమ్ డేవిడ్ ఉన్నాడు, బిగ్గెస్ట్ హిట్టర్. సో వీళ్ళందరూ చెలరైపోతే కనుక వాళ్ళ కోహ్లీ చుట్టూ జాగ్రత్తగా వాళ్ళు కనుక స్ట్రాంగ్ నెంబర్స్ని తక్కువ కాంట్రిబ్యూషన్స్ అయినా ఫాస్ట్గా బిల్డ్ చేయగలిగితే ఆర్సీబీకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఆర్సీబీకి మంచి పేసర్స్ ఉన్నారు. ఇప్పుడు భువీ ఉన్నాడు, హెజల్వుడ్ ఉన్నాడు. వీళ్ళిద్దరూ కొత్త బాల్తో మంచి వికెట్లు తీయగల బౌలర్స్గా చెప్పుకోవాలి, పేసర్స్గా. ఇక గ్రౌండ్ది సంబంధించిన రికార్డ్ చూస్తే మనం 12 మ్యాచెస్ ఆడారు ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ ఈడెన్ గార్డెన్స్లో. ఎంతైనా కేకేఆర్ హోమ్ టీం కాబట్టి 8 మ్యాచెస్ అలా గెలిచారు, 4 మ్యాచెస్ మాత్రమే ఆర్సీబీ గెలిచింది. సో ఈ రోజు కూడా కేకేఆర్ విన్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని నాకు పర్సనల్గా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? మీ అనాలిసిస్ ఏంటి? కామెంట్ చేయండి.